నేపాల్ దేశంలో యువతంతా రోడ్ల మీదకొచ్చారు. విపరీతమైన నిరసనలు జరుగుతున్నాయి. అసలు నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా అనేక పట్టణాల్లో కాఠ్మాండు మరియు ఇతర పట్టణాల్లో నేపాల్‌లో బయటకొచ్చి పోరాడుతున్నారు. అసలు నేపాల్‌లో ఏం జరుగుతుంది? నిన్నటికి నిన్న దాదాపు 19 మంది నేపాల్‌లో మరణించారు. ఈ ప్రొటెస్ట్‌లో వయలెన్స్ వచ్చి 19 మంది చనిపోవడమే కాదు, దాదాపు 300 మందికి పైగా ఇంజ్యూర్ కూడా అయ్యారన్నమాట. అసలు నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకంగా యువత ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? జెన్‌జీ ఎందుకు రోడ్ల మీదకొచ్చారు? నేపాల్‌లోని పట్టణాలన్నీ కూడా ఎందుకు ఈ ప్రొటెస్ట్‌లతో కిక్కిరిసిపోయాయి? ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ నేపాల్ ప్రభుత్వంలో కరప్షన్ బాగా పెరిగిపోయింది. నెపోటిజం బాగా పెరిగిపోయింది. అంటే అవినీతి కావచ్చు, బంధుప్రీతి కావచ్చు, ఇవన్నీ కూడా నేపాల్‌లో విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వంలో పరిపాలన కూడా బాలేదని చెప్పి అక్కడ యువతకి ప్రభుత్వం నచ్చట్లేదు. ఈలోపు నేపాల్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయో, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మెటా అంటే ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఆ ప్లాట్‌ఫామ్స్ అన్ని కూడా నేపాల్ ప్రభుత్వం తరపున ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో పాల్గొనాలి. వాళ్ళు రిజిస్టర్ అవ్వాలన్నమాట. అయితే ఈ ప్లాట్‌ఫామ్స్ రిజిస్టర్ అవ్వలేదు. దాంతో ఈ మొత్తం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నిటిని కూడా నేపాల్ ప్రభుత్వం గత వారంలో బ్యాన్ చేసేసింది. దాంతో నేపాల్ యూత్ ఎవరైతే టెక్ సేవీ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియా వాడతారో వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది.